మీరేమో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు, భవన్లు వేరు వేరు తప్ప వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. కానీ వారు ఇందాక హరీష్ రావు కూడా చిట్చాట్ చేస్తూ ఆ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ను కాపాడుతుంది, వాళ్ళ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తే సభ్యులు సీఎం సీట్ను కాపాడుతున్నారని చెప్తున్నారు. చరిత్ర సజీవంగా ఉన్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఎమ్మెల్యేలు కాకముందే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళని చేసి మంత్రులుగా చేసిండ్రు. అటువంటి కేంద్రంలో కూడా కలిసి ప్రభుత్వంలో భాగస్వాములైనరు. ప్రజలంతా కూడా వాస్తవాలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక్కటే. కేవలం ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టడానికి నువ్వు కొట్టినట్టు చేయు, నువ్వు ఏడిచినట్టు చేస్తా అనే సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చాలా గొప్పగా మాట్లాడింది కదా. గతంలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా మేము బయటకు తీస్తాం. 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. కూలిపోయిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు వేసి లోపలేస్తామన్నారు కదా. అసలు ఏమన్నా జరిగిందా? 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇప్పటి వరకు తీసిందా? కనీసం కొండను దవ్వి ఎలకైనా కూడా తీయలేదు, ఎలక తోక కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. ఒక పక్క చెప్తారు ఇగదోడుండి ఎగదోడుండి అమెరికా ఉన్న వాళ్ళని తీసుకొస్తాం, హైదరాబాద్లో తిరుగుతున్న వాళ్ళని పట్టుకుంటాం, 1000 కోట్ల రూపాయలు వాళ్ళకు అక్రమంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి వాళ్ళ మీద కూడా వాలకుండా ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారా, హైదరాబాదు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి రేపు చెన్నైలో జరిగేటటువంటి సమావేశం వాళ్ళ ఆలోచన ఒకటే కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి అక్కడ వాళ్ళ ఆలోచన పంచుకోవడానికి వెళ్తున్నారు. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక్కటే. కేవలం కార్యాలయాలు మాత్రమే వాళ్ళకి వేరున్నాయి. చరిత్ర గతంలో కలిసి పోటీ చేసిన చరిత్ర, అధికారం పంచుకున్న చరిత్ర అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కలిసి ఆడుతున్నటువంటి నాటకం మాత్రమే. ఈ వాస్తవం అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు.